కార్తీక మాసంలో మా అమ్మకి దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్ని చూడాలని ఉంటుంది. ఇంకా అందుకే ఈ రోజు నేను మా డాడీ మా అమ్మ ముగ్గురం కలిసి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. మా అమ్మతో వచ్చిన ఇబ్బంది ఏంటంటే వాళ్ళు ఎంత స్పీడ్ లో వెళ్తే మనం కూడా అంతలోనే వెళ్ళాలి, లేకంటే మళ్ళీ నన్ను ఇంట్లో కూడా రానిదు. మొత్తానికి టెంపుల్ దగ్గర కూడా వచ్చేసాము. ఇంక ఈ రోజు మా అమ్మ మా అత్త ఇద్దరు కలిసి నీళ్ళలో దీపం అయితే వదులుతున్నారు. ఈ బోట్లని మాత్రం నేనే తయారు చేసి ఇచ్చా వాళ్ళకి. ఇంకా వాళ్ళన్ని రెడీ చేసుకుని ఇంకా నేను మా అమ్మ మా నాన్న మా అత్త అలాగే మా మామ అందరం కలిసి నీటిలో మునగడానికి అయితే వెళ్లిపోయాం. ఈ కార్తీక మాసాలలో ఏటి స్నానం చేస్తే చాలా మంచిదని చెప్తుంది మా అమ్మ. ఇంకా అందుకే స్నానాలన్నీ పూర్తి చేసుకుని దీపం వదలడానికి అయితే సిద్ధమైపోయాం. ఒక్కసారి దీపం వదిలాక ఏమన్నా అయిందనుకో మన మీదకే వస్తారు, ఎందుకంటే ఆ బోట్ తయారు చేసింది మనమే. మనం చేస్తే వెళ్ళకన్నా ఉంటుందా? ఫైనల్లీ ఎటువంటి ఇబ్బంది లేకన్నా బోట్లు అయితే వెళ్తున్నాయి. ఇక నేను మా డాడీ దర్శనం చేసుకుని ఇక్కడ కూర్చొని ఉన్నాము. మా అమ్మ మాత్రం అక్కడ ఒత్తులు వెగిలియడానికి అయితే వెళ్ళింది. ఈ ప్రోగ్రామ్ త్వరగా కానిచ్చారంటే నేను మళ్ళీ బయటికి వెళ్ళాలి. మొత్తానికి ఈ రోజు వెళ్ళిన పని అయితే జరిగింది. ఇంకా వాళ్ళ పాటికి వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోయారు. నాకు చిన్న పని ఉండి టౌన్ కి అయితే వచ్చాను. తిరిగి రిటర్న్ ఇంటికి వెళ్తుంటే మధ్యలో ఒక ముగ్గురు పిల్లవాళ్ళైతే లిఫ్ట్ అడిగారు. ఇంకా వాళ్ళనైతే ఎక్కించుకొని వెళ్తుంటే మధ్యలో వాళ్ళనైతే ఆడుకున్నా. ఇంకా అలా కొద్దిసేపు ఆడుకొని వాళ్ళు దించమనే చోట అయితే దింపాను. ఇంకా వాళ్ళు రోడ్డు దాటుకునేంత వరకు అక్కడే ఉండి వాళ్ళకైతే బాయ్ చెప్పేసి రిటర్న్ ఇంటికి వచ్చేసా. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.